యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ సిరీస్లు చేస్తూ పాపులర్ అయిన మౌలి తనూజ్ 90 మిడిల్ క్లాస్ బయోపిక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా లిటిల్ హార్ట్స్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ మూవీకి సాయి మార్తన్ డైరెక్టర్, బన్నీవాసు, వంశీ నందిపాటి సమర్పణలో ఈ మూవీ రిలీజ్ అయింది. టీనేజ్ లవ్ స్టోరీనే కథాంశంగా శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీ విషయానికొస్తే అఖిల్ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. చదువు అబ్బదు, పెద్ద ఆవారా బ్యాచ్. కానీ కొడుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చూడాలనేది తండ్రి గోపాలరావు కల. ఏదో లక్ లో ఇంటర్ పాస్ అవుతాడు, కానీ ఎంసెట్ లో ర్యాంక్ రాదు. అయితే తన కొడుకు సాఫ్ట్వేర్ కావాలని బలమైన పట్టుదలతో ఉన్న గోపాలరావు అఖిల్ ను బలవంతంగా ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కి ఇప్పిస్తాడు. ఆ కోచింగ్ సెంటర్లోనే అఖిల్ కు కాత్యాయిని పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ఆమెకు పడిపోతాడు. ఇక కాత్యాయినిది మరో డిఫరెంట్ స్టోరీ. ఆమె పేరెంట్స్ డాక్టర్స్ కావడంతో వారి ఒత్తిడి మేరకు బైపీసీ చదివి ఇష్టం లేకపోయినా ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కారణంగా కాత్యాయినికి ప్రపోజ్ చేస్తాడు అఖిల్. కానీ తాను అఖిల్ కంటే 3 ఏళ్లు పెద్ద అని అతన్ని కొట్టి వెళ్ళిపోతుంది. హార్ట్ బ్రేక్ అయిన అఖిల్ నచ్చిన పిల్ల కోసం, నచ్చని ఇంజనీరింగ్ కోసం ఏం చేశాడు? వీరి లవ్ ట్రాక్ ఎలాంటి టర్న్ తీసుకుంది? నచ్చిన కెరియర్ కోసం ఈ ఇద్దరు ఏం చేశారు? ఈ చిన్న గుండెల ప్రేమ కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా. కొన్ని సినిమాల్లో స్టోరీ లేకపోయినా, ఎలాంటి లాజిక్స్ లేకపోయినా కామెడీ వర్కౌట్ అయితే చాలు, ఆడియన్స్ కి నచ్చేస్తుంది. జాతిరత్నాలు, టిల్లు స్క్వేర్, మ్యాడ్ లాంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. సిచ్యుయేషన్ కు తగ్గట్లు జనరేట్ అయ్యే కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ ని అంతగా ఎక్కకపోవచ్చు, కానీ టీనేజ్ కుర్రాళ్ళు, యూత్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి కామెడీతో వచ్చిన సినిమాలే లిటిల్ హార్ట్స్. టీనేజ్ లో ఉన్నప్పుడు చదువులు, ప్రేమలు, స్నేహాలు ఎలా ఉంటాయనేది ఈ సినిమాలో చూపించారు. చదువు రాక, పేరెంట్స్ కోసం ఇష్టం లేని చదువులు చదవలేక ఇబ్బంది పడే టీనేజ్ కి ఈ సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సినిమాలో అఖిల్ సిచ్యువేషన్ కూడా ఇదే. తండ్రి సాఫ్ట్వేర్ అని కలలు కంటుంటే ఇష్టం లేని చదువు చదవలేక తనకు ఇష్టమైన పనులు చేస్తూ అఖిల్ చేసే డ్రామాలు, చిల్లర వేషాలు, లవర్స్ కోసం అబద్ధాలు చెప్పటం, చదువుతున్నట్టుగా యాక్ట్ చేయటం వంటి అంశాలను ఇందులో చాలా సహజంగా చూపించారు. అదే సమయంలో లవ్ స్టోరీ కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. కోచింగ్ సెంటర్ లో లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా టీనేజ్ లో లవ్ ట్రాక్, ఫ్రెండ్స్ తో చిల్లర గొడవలు, పేరెంట్స్ కళ్ళు కప్పి చేసే డ్రామాలు వంటి సీన్స్ తో హిలేరియస్ గా ఉంటుంది. ఇంటర్వెల్ లో హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ లోను ప్రేమ కోసం పడే బాధలు, ప్రయత్నాలు ఆకట్టుకునేలా ఉన్నా ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఫన్ ఇక్కడ వర్కౌట్ కాలేదు. కొంత లాగ్ అనిపిస్తుంది. సినిమాలో అఖిల్ చేసే అల్లరి కంటే అతని ఫ్రెండ్ మధు పాత్ర చేసిన కుర్రోడి కామెడీ హైలైట్ గా నిలిచింది. అతను చేసే పంచ్ డైలాగులతోనే కామెడీ వర్కౌట్ అయింది. సినిమాని తన భుజాలపై మోసాడని చెప్పడంలో ఏ మాత్రం అతిశక్తి లేదు. అఖిల్ తమ్ముడు లవ్ ట్రాక్ కూడా హిలేరియస్ గా ఉంటుంది. ఆ సమయంలోనూ మధు పాత్ర వేసే పంచులు బాగా పేలాయి. దీనికి తోడు నచ్చని పని చెయ్యొద్దని, నచ్చిన చదువులు చదవొద్దని, పేరెంట్స్ కూడా తమ ఇష్టాలను పిల్లలపై రుద్దొద్దని చెప్పే సందేశం బాగుంది. ముందుగా చెప్పినట్లుగా సినిమాలో స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అక్కడక్కడ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బంది పడేలా ఉన్నాయి. ఆర్టిస్టుల విషయానికి వస్తే అఖిల్ పాత్రలో మౌలి తనూజ్ అదరగొట్టాడు. తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. సినిమాని హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా మార్చాడు. తన నటన, డైలాగ్లు, ఎక్స్ప్రెషన్స్ సినిమాకి హైలైట్ గా చెప్పొచ్చు. ప్రేమ కోసం తను పడే పాటలు, పేరెంట్స్ ని మేనేజ్ చేసేందుకు చేసే దొంగ పనులు, ఫ్రెండ్స్ తో చేసే అల్లరి, బిల్డప్లు వంటి సీన్లలో రెచ్చిపోయాడు. ఇక కాత్యాయిని పాత్రలో శివాని కూడా చాలా బాగా చేసింది. అఖిల్ ఫ్రెండ్ మధు పాత్రలో నటించిన జయకృష్ణ మాత్రం రెచ్చిపోయాడు. తన పంచ్ డైలాగులు, సెటైర్లతో నవ్వులు పూయించాడు. సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచాడు. మౌలిని డామినేట్ చేశాడు. మౌలి తండ్రిగా రాజీవ్ కనకాల, శివాని తండ్రిగా ఎస్ఎస్ కంచి పాత్రలు కూడా చాలా బాగున్నాయి. అనితా చౌదరి, సత్యకృష్ణ తమకిచ్చిన రోల్స్ ను పర్ఫెక్ట్ గా చేశారు. మౌలి తమ్ముడుగా చేసిన కుర్రాడు కూడా రెచ్చిపోయాడు. ఇలా పాత్రల పరంగా అందరూ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. కామెడీ పండించడంలో సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఎర్రమొల్లి ఇచ్చిన సాంగ్స్ ఆర్ఆర్ అదిరిపోయింది. శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ వర్క్ కి వంక పెట్టలే.
ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కాకపోతే పెద్దగా బడ్జెట్ కూడా కాలేదని లొకేషన్లను బట్టి చూస్తే అర్థమవుతుంది. డైరెక్టర్ సాయి మాతాడ్ ఎంచుకున్న కథ, డైలాగులు హిలేరియస్ అని చెప్పొచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ మూవీ వారికి కనెక్ట్ అవుతుందని చెప్పడంలో అతిశక్తి లేదు. టోటల్ గా చెప్పాలంటే లిటిల్ హార్ట్స్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్.